కేరళలోని తిరువనంతపురంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలోని చాలా పవిత్రమైన ఆలయం. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై అనంత శయనంలో కొలువై ఉన్న దివ్య క్షేత్రం. ఈ గుడి ప్రపంచంలోనే అత్యంత ధనికమైన గుడిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ గుడి గొప్పతనం కేవలం సంపదతో మాత్రమే రాలేదు. వేల సంవత్సరాల చరిత్ర, పురాణాల్లో చెప్పిన విశేషాలు, అద్భుతమైన కట్టడం, శతాబ్దాలుగా సాగుతున్న సాంప్రదాయాలు కూడా కారణమే. ఈ వీడియోలో అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, పురాణ కథ, ఆలయ నిర్మాణం, స్వామివారి మహిమ, రహస్య గదులు, ఈ రోజుకు జరుగుతున్న సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఈ గుడి కేరళ స్టేట్ క్యాపిటల్ అయిన తిరువనంతపురంలో ఉంది. భారతదేశంలోని 108 పవిత్ర విష్ణు దేవాలయాల్లో ఒకటి. కలియుగం ఆరంభమైన 950 సంవత్సరాల తర్వాత బిల్వమంగళం స్వామియార్ అనే ఋషి ఉండేవారు. ఆయన చాలా పెద్ద విష్ణు భక్తుడు. ఆ శ్రీ మహావిష్ణువు కోసం నిత్యం పూజలు, తపస్సులు చేస్తుండేవారు. ఈయన తపస్సు చేస్తూ ఉండగా అక్కడికి ఒక చిన్న బాలుడు వచ్చాడు. ఆ ముని ఆ బాలుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని అడగగా, నాకు ఎవ్వరూ లేరు అని అనడంతో ముని తనతోనే ఉండమన్నారు. అప్పుడు ఆ బాలుడు తనను ఎంతో ప్రేమగా చూసుకోవాలని, ఒకవేళ కోపగించుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతానని మునితో చెప్పాడు. అప్పుడు ఆ ముని బాలుని కొడుకుగా భావించి చాలా బాగా చూసుకునేవారు. ఒకరోజు ముని పూజలో ఉండగా ఆ బాలుడు ముని పూజ చేసుకునే సాలగ్రామాన్ని నోట్లో పెట్టుకున్నాడు. కోపంతో ముని ఆ బాలుణ్ణి కోపగించుకున్నారు. అంతే, షరతు ప్రకారం కోప్పడ్డంతో ఆ బాలుడు వెంటనే నన్ను చూడాలంటే అనంతకాడుకు రా అని పరిగెత్తాడు. కొద్ది దూరం తర్వాత మాయమైపోయాడు. వెంటనే ఆ మునికి ఆ బాలుడు ఎవరో కాదు, సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువే అని అర్థమైంది. దుఃఖంతో ముని ఆ బాలుని కోసం వెతుకుతూ అనంతకాడుకు వెళ్లారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన మునికి ఆ బాలుడు ఒక ఇప్ప చెట్టులోకి వెళ్ళడం కనిపించింది. అప్పుడు ఆ చెట్టు నేలకు కూలిపోయి అందులో నుంచి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించి అనంతకోటి సూర్యప్రభలతో అనంత శయన రూపంలో దర్శనమిచ్చారు. ఆ విగ్రహ రూపం మానవ నేత్రాలతో ఒక్కసారిగా చూడలేనంత విశాలంగా ఉంది. దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఉంది. ఆయన తల తిరువల్లం దగ్గర ఉంటే ఆయన పాదాలు తిరపప్పూర్ దగ్గర ఉన్నాయి. అప్పుడు ముని స్వామివారిని కొంచెం చిన్నగా భక్తులు పూజించడానికి వీలుగా ఉండేలా అవ్వమని కోరగా, అప్పుడు స్వామి ప్రస్తుతం ఉన్న అనంత శయన భంగిమలోకి మారారు. అక్కడే అనంత పద్మనాభ స్వామి గుడి నిర్మించబడింది. ఆ కాలంలో అడవిలో పిండి వంటలు లేకపోవడంతో ముని ఒక కొబ్బరి చిప్పలో అన్నం, మామిడికాయ ముక్కలతో స్వామికి తొలి నైవేద్యం పెట్టారు. ఇప్పటికీ ఇక్కడ ఇదే తొలి నైవేద్యంగా పెడుతూ ఉన్నారు. ఈ గుడిలో స్వామివారు 5 తలల ఆదిశేషుడిపై కుడివైపు తిరిగి పడుకొని ఉంటారు. స్వామివారి నాభి నుండి ఒక పద్మం ఉద్భవించగా అందులో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటారు. స్వామివారి కుడి చెయ్యి శివలింగాన్ని తాకుతున్నట్టుగా ఉంటుంది. స్వామివారి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది. విగ్రహం అంత పెద్దగా ఉండటం వల్ల ఒకే ద్వారం నుండి మొత్తం దర్శనం సాధ్యం కాదు. అందుకే 3 ద్వారాల ద్వారా దర్శనం చేస్తారు. మొదటి ద్వారం నుంచి ఆయన ముఖం, శివలింగం కనిపిస్తుంది. రెండవ ద్వారం నుంచి ఆయన నాభి, కమలం, బ్రహ్మదేవుడు కనిపిస్తారు. మూడవ ద్వారం నుంచి ఆయన పాదాలు దర్శనమిస్తాయి. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్దం లేదా అంతకంటే పురాతనమైనది. సౌత్ కేరళ, తమిళనాడు పాలించిన తమిళ రాజులైన ఆయ్ వంశస్థులు ఈ గుడిని మొదట నిర్మించారు. ఆ తర్వాత ఈ ఆలయం చేర రాజుల ఆధీనంలోకి వచ్చింది. ఈ ఆలయంలోని గర్భగుడి, ప్రాథమిక శిల్పకళా నిర్మాణం అంతా సాంప్రదాయ చెర సామ్రాజ్యంలోనే రూపుదిద్దుకుంది. తరువాత 12వ శతాబ్దంలో చాలా శక్తివంతమైన ట్రావెన్కోర్ వంశస్థులు ఈ గుడిని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో స్వామివారి విగ్రహం ఇప్ప చెట్టు చెక్కతో చేసినది ఉండేది. అది ఒక అగ్ని ప్రమాదంలో పాడైపోయింది. ట్రావెన్కోర్కి సంబంధించిన రాజా మార్తాండవర్మ స్వామివారి విగ్రహాన్ని నేపాల్లోని గండకీ నదిలో దొరికే 12,008 సాలగ్రామాలను ఏనుగుల సహాయంతో ఇక్కడికి తెప్పించి ఒకదానితో ఒకటి అతికించడానికి 108 రకాల ఆయుర్వేద మూలికలు, జిగురు, ఇసుక, బెల్లం వంటి పదార్థాలతో ప్రత్యేక మిశ్రమమైన కడు సక్కర యోగంతో మలిచారు.
అందుకే ఈ విగ్రహానికి నీరు లేదా పాలతో ఎలాంటి ప్రత్యేక అభిషేకాలు చేయరు. ఎందుకంటే వీటి వల్ల విగ్రహం పాడవుతుంది కాబట్టి. అభిషేకాలు కేవలం ఉత్సవ విగ్రహాలకు మాత్రమే చేస్తారు. ట్రావెన్కోర్ వంశం నేటి సౌత్ కేరళ అలాగే తమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతాలను కలిపి వేనాడ్ అనే పేరుతో పరిపాలించేది. మహారాజా అనిజం తిరునాల్ మార్తాండవర్మ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన ఈ ప్రాంతాన్ని ఒకటి చేసి శక్తివంతమైన ట్రావెన్కోర్ సామ్రాజ్యంగా మార్చారు. వీరి పాలన వల్లే అనంత పద్మనాభ స్వామి గుడి వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్గా అయ్యింది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అనంత పద్మనాభుడినిది ఒక్క రోజులో వచ్చినది కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ పోగవుతున్న నిధి. ఈ నిధి ఇక్కడ పోగవడానికి 5 ముఖ్యమైన కారణాలున్నాయి. అందులో మొదటిది, ట్రావెన్కోర్ రాజులు ఇప్పుడు మనం ఎలాగైతే గవర్నమెంట్‌కి ట్యాక్స్ కడతామో, వాళ్ళ రాజ్యం అలాగే రాజ్య ప్రజలు సుభిక్షంగా ఉండడానికి దేవుడికి ట్యాక్స్ లాగా వారి సంపాదనలో కొంత పద్మనాభుడికి బహుమతిగా ఇవ్వాలని చెప్పారు. అలాగే రాజ్య ప్రజలు కూడా రాజు మాట విని వారి సంపాదనలోని కొంత డబ్బును గుడి హుండీలో వేసేవారు. రెండవది, పద్మనాభుణ్ణి దర్శించుకోవడానికి అనేక రాజ్యాల నుంచి ఎంతో మంది రాజులు వచ్చేవారు. వారు వచ్చినప్పుడు స్వామివారికి ఎన్నో బహుమతులు సమర్పించేవారు. వీటి వల్ల స్వామి గుడిలో అపారమైన సంపద పోగయ్యింది. మూడవది, ట్రావెన్కోర్ రాజులు చాలా పరాక్రమవంతులు. అందుకే వీరు దండయాత్ర చేసి ఓడించిన ప్రతి రాజ్యంలోని బంగారం, సంపద టన్నులు టన్నులు తెచ్చి వీరి ఖజానాలో ఉంచేవారు. నాల్గవ కారణం, మహారాణి గౌరీ లక్ష్మీబాయ్ ట్రావెన్కోర్కి రాణిగా ఉన్న సమయంలో కొన్ని కారణాల వల్ల అన్ని గుళ్ళల్లో అవసరానికి మించి ఉన్న బంగారాన్ని ట్రావెన్కోర్ ఖజానాలో ఉంచమనింది. ఐదవ కారణం, ఆ కాలంలో బ్లాక్ గోల్డ్‌గా అనుకునే మిరియాలు ట్రావెన్కోర్ రాజ్యంలోనే అధికంగా పండేది. అప్పట్లో ఒక పిడికెడు పెప్పర్ ఇస్తే దానికి బదులుగా ఒక పిడికెడు బంగారం ఇచ్చేవారు. అటువంటి మిరియాలు ట్రావెన్కోర్ రాజ్యం నుండే వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ అవ్వడంతో వీరి ఖజానా మొత్తం బంగారు, వజ్రాలు, వైడూర్యాలతో నిండిపోయింది. ట్రావెన్కోర్ రాజులు ఎంతటి పరాక్రమవంతులంటే, రాజా మార్తాండవర్మ 1741లో జరిగిన కొలాచల్ యుద్ధంలో అప్పటి యూరోప్ అగ్రరాజ్యమైన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని పూర్తిగా ఓడించాడు. ఒక ఏషియా రాజు యూరోప్ నావికా దళాన్ని ఓడించడం ప్రపంచం చరిత్రలోనే అది మొదటిసారి. అయితే తన రాజ్యాన్ని శరవేగంగా విస్తరించుకుంటున్న టిప్పు సుల్తాన్ కేరళలోని ఎర్నాకులం వరకు వచ్చేశాడు. అప్పుడు ట్రావెన్కోర్ రాజుగా ఉన్న మార్తాండవర్మ ఆ అనంత పద్మనాభుడి దయతో తన రాజ్యం, రాజ్య ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. కానీ టిప్పు సుల్తాన్ను ఎదుర్కోవడానికి అప్పుడు తన దగ్గర అంత బలగం లేదని, తను ఓడిపోతే ఆ సంపద మొత్తం దొంగల పాలవుతుందని అర్థం చేసుకొని, ఆ అనంత పద్మనాభుడి నుంచి వచ్చిన సంపద మొత్తం ఆయనకే చెందాలని, ఈ ట్రావెన్కోర్ రాజ్యానికి ఆ పద్మనాభుడే అసలైన రాజు అని, ఆ క్షణం నుండే ట్రావెన్కోర్ రాజులు కేవలం పద్మనాభునికి దాసులుగా మాత్రమే ఉంటారు అని ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు ఆ ఆలయం కింద 6 రహస్య గదులను ఏర్పాటు చేసి రాజ్యపు ఖజానా మొత్తం ఆ గదులలో నింపేశారు. ఈ రిచువల్‌నే త్రిపది దానం అని అంటారు. అప్పుడు రాజు ఆ 6 గదుల్లో ఒక గదికి మాత్రం సిద్ధులను, తాంత్రికులను పిలిపించి ఎవ్వరూ ఆ గది తెరవకుండా మంత్రశక్తితో నాగబంధం వేయించారు. ఈ నాగబంధం అనేది మన పురాణాల్లో చెప్పబడిన ఒక సెక్యూరిటీ లాక్ సిస్టమ్. ఈ నాగబంధం తెరవాలంటే గరుడ మంత్రం ఒకటే మార్గం. కానీ ఈ కాలంలో నాగబంధం గురించిన తెలిసిన వాళ్ళు, అలాగే దీన్ని విడిపించే గరుడ మంత్రం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న నిధికి కారణం వందల సంవత్సరాల నుంచి ప్రజలు కడుతున్న గాడ్ ట్యాక్స్, అలాగే రాజులు బహుమతులుగా ఇచ్చిన ధనం, ట్రావెన్కోర్ రాజ్యం నుంచి ఆ నీలమాళిగల్లోకి తరలించిన ఖజానా. ఇది 1750లో జరిగింది. మనం ఆ 6 గదులను ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని అనుకుందాం. ఇందులో ఈ, ఎఫ్ అనే 2 గదులలో రోజు స్వామివారికి వాడే ఆభరణాలు ఉంటాయి. వీటిని రోజూ ఓపెన్ చేస్తారు. అలాగే సి అండ్ డి ఈ 2 గదులలో పండుగ రోజులు స్వామివారికి అలంకరించే ఆభరణాలు ఉంటాయి. అందుకే ఈ గదిని సంవత్సరంలో 8 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. అది కూడా రాజకుటుంబీకుల సమక్షంలో. కానీ ఈ ఏ అండ్ బి గదులను మాత్రం అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం 1750 తర్వాత 2011లో తెరిచారు. 250 ఇయర్స్ ఈ గదులను ఎవ్వరూ తెరవలేదు. కానీ
గవర్నమెంట్ రికార్డ్స్, టెంపుల్ రికార్డ్స్‌లో ఎంటర్ చేయకుండా 1908లో ఒకసారి, 1931లో ఒకసారి ఓపెన్ చేశారని అంటారు. తెరవడానికి ప్రయత్నించిన 2 సార్లు చాలా వింతైన సంఘటనలు జరిగాయి. 1908లో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఓపెన్ చేయని ఆ 2 గదులలో అపారమైన సంపద ఉందని, దాన్ని సొంతం చేసుకుంటే వారి జీవితాలే మారిపోతాయని అనుకొని, ఆ సంపద కోసం టైం చూసి, ఒకరోజు రాత్రి దీపాలు పట్టుకొని ఆ గదుల దగ్గరకు వెళ్ళి తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. అప్పుడు చీమల పుట్టలో నుంచి చీమలు వచ్చినట్టు వారు కనుచూపు మేర వరకు లక్షల కొద్దీ విషసర్పాలు వచ్చాయి. అది చూసి వారు భయపడి వాటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు. కానీ కొన్ని రోజులకే వారు వింత జబ్బు వచ్చి చచ్చిపోయారు. ఇది ఎమిలీ గిల్కర్స్ అనే ఒక బ్రిటిష్ రైటర్ ట్రావెన్కోర్ ద గైడ్ బుక్ ఫర్ విజిటర్స్ అనే ఒక బుక్లో చెప్పారు. 1931లో చిత్తిర తిరునాల్ బలరామవర్మ అనే ట్రావెన్కోర్ రాజు పాలించేవారు. ఆయన కూడా వారి పూర్వీకులలాగే అనంత పద్మనాభ స్వామి దాసునిగానే ఉండేవారు. 1931లో ట్రావెన్కోర్ రాజ్యానికి చాలా పెద్ద కరువు వచ్చింది. ఆ కరువు వల్ల తన రాజ్యంలోని ప్రజలు కూడా చనిపోతున్నారు. అప్పుడే ట్రావెన్కోర్ ఖజానాలోని ధనం కూడా అయిపోయింది. అప్పుడు ఆ రాజు తన ప్రజల కోసమని ఆ రహస్య గదుల్లోంచి కొంత ఖజానా తీసుకుందామని అనుకున్నారు. రాజు తలుపులు తెరిపించడానికి కొంతమంది సైనికులతో పాటు ద హిందూ పత్రిక ప్రతినిధిని, కొంతమంది అధికారులతో కలిసి లోపలికి వెళ్లారు. తుప్పు పట్టిన ఆ తాళాన్ని తెరవడానికి ప్రయత్నించారు. అయినా తెరుచుకోలేదు. అప్పుడు బలరామవర్మ తలుపును పగలగొట్టమని ఆదేశించాడు. అంతే, పెద్ద పెద్ద గొడ్డళ్లతో, ఐరన్ రాడ్లతో 2-3 గంటలు ప్రయత్నిస్తే అప్పుడు తెరుచుకుంది. అక్కడ లెక్కలేనంత సంపద ఉంది. కానీ అప్పుడు బలరామవర్మ తనకు ఎంత సంపద అయితే సరిపోతుందో అంత మాత్రమే తీసుకొని తర్వాత ఆ తలుపులు మూయించి వేశారు. 1908లో ఆ గుంపు స్వలాభం కోసమే తెరవడానికి ప్రయత్నించారు కాబట్టే విషసర్పాలు వచ్చాయని, 1931లో బలరామవర్మ రాజ్యం సుభిక్షం కోసమే తెరిచారు కాబట్టి సర్పాలు రాలేదని చెబుతారు. తన రాజ్యం కోసం అవసరానికి ఆ నిధిని తెరిచినట్టు తెలిస్తే అందరూ దానికోసం దండయాత్రలు చేస్తారని భావించి బలరామవర్మ ఏ టెంపుల్ రికార్డ్స్లోనూ ఈ విషయం చెప్పలేదు. అప్పటి నుండి 80 ఇయర్స్ వరకు CDEF అనే ఈ 4 గదులను మాత్రమే అవసరమైనప్పుడు తెరుస్తూ ఉండేవారు తప్ప B గదులను ఎప్పుడూ తెరవలేదు. 2007లో రిటైర్డ్ IPS ఆఫీసర్ అయిన టిపి సుందరరాజన్ గారు గుడిలో బంగారం తగ్గుతోందని, ఇంటి దొంగల పాలవుతోందని కేసు వేయగా కోర్టు గుడి బాధ్యత స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. పద్మనాభస్వామికి దాసులుగా ఉండటం వారి హక్కు అని అనుకునే ట్రావెన్కోర్ రాజ కుటుంబీకులు వారిని బాధ్యత నుండి తీసేసే హక్కు ఎవ్వరికీ లేదని మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసు నడుస్తున్న టైంలో గుడిలో ఒక గోల్డ్ పెయింటింగ్ గురించి ఒక విషయం బయటపడింది. అప్పుడు సుందరరాజన్ గారు వేసిన పిటిషన్ బలపడింది. అప్పుడు ముందు ఆ రహస్య గదుల్లో ఎంత నిధి ఉందో లెక్క చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దానికోసం లాయర్స్, RBI స్టాఫ్, జర్మన్ టెక్నీషియన్స్ ఇలా 7 మందితో ఉన్న ఒక కమిటీని నియమించింది. దాంతో 2011 జూన్ 27న సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నేలమాళిగలను ఒక్కొక్కటిగా తెరిచి లెక్క వేయటం మొదలుపెట్టారు. CDEFలోని సంపద లెక్కవేయగా 3000 to 5000 crores సంపద ఉన్నట్టు అంచనా వేశారు. ఆ తరువాతే అనే గది దగ్గరకు వెళ్ళి దాదాపు 8 గంటల పాటు అష్టకష్టాలు పడి ఆ గదిని తెరిచారు. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అందులో లెక్క పెట్టలేనంత సంపద ఉంది. బంగారు, వెండి నాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. విగ్రహాలు, వజ్రాలు ఇలా చాలా సంపద ఉంది. సుమారు 4 నెలల తర్వాత ఇవి లెక్క పెట్టడం కష్టమని అప్పటి బంగారు, వెండి యొక్క వెయిట్ను బట్టి ఎవాల్యుయేట్ చేసి 1.2 lakhs నుంచి 1.3 lakhs crores వరకు ఈ సంపద విలువ ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇది బంగారం, వెండి వెయిట్ను బేస్ చేసుకొని అప్పుడున్న ధరలకు వేసిన అప్రాక్సిమేట్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు ఉన్న రేటుకు అది ఎంత ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కూడా యాంటిక్స్, అంటే నార్మల్ మార్కెట్ ప్రైస్ కన్నా వీటి వాల్యూ 5 to 10 times ఎక్కువ ఉంటుంది. ఇదంతా కేవలం వాల్ట్ ఏలో దొరికిన సంపద మాత్రమే. CDEFలోనిది, లోనిది లెక్క వేస్తే దాదాపు 1.25 lakhs to 1.35 lakhs crores సంపద దొరికింది.
ఆ కమిటీ వారు వచ్చిన డ్యూటీ కోసం మిగిలిన వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి ఆ గది ముందు నిల్చున్నారు. మిగిలిన గది తలుపులు ఒకలాగా ఉంటే ఈ గది తలుపులు మాత్రం వేరేగా ఉన్నాయి. తలుపులకు రెండు పక్కల నాగుపాములు కాపలాగా ఉన్నట్టు ఉంది. అలాగే ఆ తలుపులకు ఎలాంటి గడియ లేదు, తాళము లేదు. దీనికే మార్తాండవర్మ రాజు నాగబంధం వేయించారు. అక్కడ ఉన్న గుడి పూజారులు ఈ వాకిలి తెరవకూడదు, తెరవాలంటే గరుడ మంత్రం రావాలని, అది కూడా సరైన ఫ్రీక్వెన్సీలో చెప్పాలని, అలాంటి వారు ఇప్పుడు ఎవ్వరూ లేరని, అలా కాదని ఇప్పటి టెక్నాలజీతో తెరవడానికి ప్రయత్నిస్తే చాలా ప్రమాదమని చెప్పారు. దాంతో కమిటీ సభ్యులు వాల్ట్ బి ఓపెన్ చేయకుండానే వెళ్ళిపోయారు. కోర్టులో ఈ కేసు జరుగుతూనే ఉండేది. కానీ వాల్ట్ ఏ ఓపెన్ చేసిన నెల రోజులకే పిటిషన్ వేసిన టిపి సుందరరాజన్ గారు అనారోగ్యంతో చనిపోయారు. ప్రజలందరూ ఆయన మరణానికి కారణం వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించడమేనని, దాన్ని తెరవకూడదని నిరసనలు చేశారు. సుప్రీంకోర్టు ప్రజల రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేయకూడదని 2012లో వాల్ట్ బిని ఇకపై ఎవ్వరూ తెరవకూడదని తీర్పునిచ్చింది. అయితే కొందరేమో ఆ వాల్ట్ బి తలుపు తెరిస్తే లెక్కలేనని విషసర్పాలు వస్తాయని, ఒక్కసారిగా దాడి చేస్తాయని, మరొకరేమో ఆ గది తలుపులు తెరుచుకున్న వెంటనే ప్రళయం వస్తుందని చెప్తారు. అయితే ఆ వాల్ట్ తలుపులు తెరవకూడదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ 9 సంవత్సరాల పాటు ఆ గుడి బాధ్యత గవర్నమెంట్కు చెందుతుందా లేక రాజకుటుంబీకులకు చెందుతుందా అని కేసు నడిచింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు ఎట్టకేలకు ఆ గుడి బాధ్యత ట్రావెన్కోర్ కుటుంబీకులకు అప్పగించింది. ఆ రోజు నుంచి పద్మనాభస్వామి గుడి బాధ్యతలతో పాటు దాదాపు 1200 గుళ్లకు పైగా ట్రావెన్కోర్ వాళ్ళు ఆలయ ధర్మకర్తలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇదే ఆ అనంత పద్మనాభుడి గుడి చరిత్ర. ఈ ఆలయంలోకి హిందూ మతాన్ని ఫాలో అయ్యే వారికి మాత్రమే అనుమతి. ఈ ఆలయంలోనికి ఎంటర్ అవ్వాలంటే అందరూ ట్రెడిషనల్ బట్టలే వేసుకోవాలి. ఈ ఆలయం మన భారతీయ సంస్కృతి, విశ్వాసం, ఆధ్యాత్మిక సంపదకు నిదర్శనం. వేల సంవత్సరాల చరిత్ర దాచుకున్న దివ్యక్షేత్రం నేటికి కోట్లాది మంది విశ్వాసానికి నిలయంగా ఉంది. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.